టమాటా చారా? ఓహో, కోటేశ్వరులాగా పప్పు, కూర, వేపుడు, పులుసు, సాంబారు, రసం చేసేస్తున్నావు. వెనక రసాలు గిసాలు బాగా ఉన్నాళ్ళ ఇళ్లలో చేసుకునేవాళ్ళు. ఇప్పుడు దేనికి వాల్యూ లేదు. ఏంటి నాన్న, ఎందుకు కొనుక్కుంటున్నావు? ముందొచ్చి భోంచేరా. నాకు ఆకలిగా లేదురా. అమ్మా రాణి, కాసిన మనుషులు పోయమ్మా. ఏయ్, అది టివ్వే. నీళ్లు నీళ్లు అని అసలు తాగడానికి లేకుండా చేసేట్టున్నాడు. అమ్మా, ఎందుకమ్మా అలా అంటావు? పాపం మంచినీళ్లే కదమ్మా, ఇవ్వమ్మా. చాలమ్మా. నువ్వు అక్కడివి. ఆయనకి దప్పికై నీళ్లు తాగడం లేదురా. ఆకలి అది అణుచుకోవడం కోసం నీళ్లు తాగుతున్నాడు. నీళ్లతోటే కడుపు నింపుకుంటున్నాడు. ఆకలిగా లేదా? ఏనన్నా, ఒంట్లో బాలేదా? ఒళ్ళు బానే ఉందిరా, ఆకలే బాలేదు. నానా, అలాంటప్పుడు పోనీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొద్దామా? మనిషికేం కాలేదురా, ఆయన గారి మనసుకే పుట్టింది పుండు. ఆయన గారు వేరే తాగుతారులే. ఆ నీళ్లకు డబ్బులు ఇవ్వలేదనే స్ట్రైక్ చేస్తున్నాడు. మాట్లాడితే నా కోరికలు నువ్వు చంపలేవు, అవి సావు కూడా. 2 రోజుల నుంచి తాగుడుకు డబ్బులు ఇవ్వమని ఒకటే పోరు. నేనేమో ఇవ్వనన్నాను. తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే తాగకుండా అన్నం తిండంట. అది తంతు. ఎన్ని రోజులు పస్తులుంటాడో నేను చూస్తాను. కాలితే కుక్కలా ఆయన తింటాడు. అమ్మా, పాప అమ్మా ఆయన. పోనీ ఓ 2 పెగ్గులకి డబ్బు ఇచ్చేచ్చు కదమ్మా. ఆహా, కలికి అవతారం అంటే ఎక్కడో అనుకున్నాను. నా కడుపును పుట్టావా భగవంతుడా. ఎంతైనా నా రక్తం వాడి రక్తం ఒకటేనే. అసలు సిసలైన శాడిస్టువి నువ్వే. ఇదిగో, శాడిస్టు గీడిస్టు అన్నావంటే ఈ గరుటు పెట్టి ఒక్కటేసాననుకో పళ్ళు రాలిపోతాయి అంతే. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేము. గరిట, చాప, కర్ర, చీపురు కట్ట, తాగుబోతుని ఆపలేవు. నా పోరాటం ఆగదు, నా కోరిక చావదు. జై క్వార్టర్, జై జై క్వార్టర్. అమ్మా, ముందు డబ్బులు ఆయనకి ఇచ్చేయమ్మా. థ్యాంక్స్ రా కొడక, థ్యాంక్స్. జన్మరుణము తీర్చుకున్నందుకు ధన్యవాదములు రా, ధన్యవాదములు. రేయ్, ఆయన అయ్యో పాపం అంటే మనకు పాపం చుట్టుకుంటుందిరా. ఉండని, ఎన్ని రోజులు పస్తులుంటాడో చూద్దాం. ఓహో, ఏం పతిభక్తి, ఏం పతిభక్తి. సావిత్రి యముని ఆపి పతిని దక్కించుకుంది. ఇది కొడుకును ఆపి నా నోటి దగ్గర మందు లాగేసింది. వచ్చే జన్మలో మందులో ఈగలాగా పడుతుంది. ఈ మొండిదాంతో మనం గెలవగలమా? తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటుంది. అయినా మడం తిప్పదు, మందుకు డబ్బులు ఇవ్వదు. రాణి, ఏంటన్నా? కాసిన మంచినీళ్ళు. గోపి, 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 రానా, భోంచేసావా? అయ్యింది గాని ఇంటి విషయం చెబుదామని వచ్చా. అదేంటన్నా, గురువారం వచ్చి పాలు పొంగిస్తామని మా నాన్న చెప్పలేదా? చెప్పానురా. ఏమండి, చెప్పాను కదా. మీ నాన్న చెప్పాడు గోపి, కాని విషయం మరొకటి. ఏంటి? నువ్వేమో నాకు బాగా తెలిసిన వాడివి. అందుకని నువ్వు అడగగానే 2 నెలల అడ్వాన్సు 5,000కి సరేనన్నా. కాని ఈలోగా ఇంకో తెలిసిన ఆయన వచ్చి 15,000, అదే 6 నెలల అడ్వాన్సు డబ్బు చేతిలో పెట్టి ఇల్లు ఇప్పుడే కావాలన్నాడు. అందుకని ఆ విషయం చెబుదామని వచ్చా. ఏంటండి మీరు మాట్లాడేది? మేము అడ్వాన్స్ ఇవ్వలేదని ఇల్లు ఇంకోళ్ళకి ఇచ్చేస్తారా? ఆ డబ్బేదో మేమే ఇచ్చేవాళ్ళం కదా. ఆ మాట ముందే చెప్పచ్చు కదా మీరు. ఏం రంగయ్య, డబ్బులు వస్తుంటే ఎవరైనా వద్దంటారా? నా అవసరాలు చాలా ఉన్నాయి. నా ఇబ్బంది ఏంటో నీకేం తెలుసు? తమ్ముడొచ్చి అడిగాడని ఇవ్వటం తప్పంటావా? అదేమిటయ్యా, ముందు ఇస్తానని మాటిచ్చి ఇప్పుడు డబ్బులు కనపడగానే మాట మారుస్తావా? సరే, ఆ అడ్వాన్స్ ఏదో నువ్వే సర్దు. 2 రోజులు టైం ఇస్తా, లేకపోతే వేరే ఇల్లు చూసుకోండి. ఏం పెద్ద మనిషివయ్యా, ఏమింటి వనరవయ్యా నువ్వు. నీ పొజిషన్లో నేనుంటే ప్రాణం పోయినా మాట తప్పేవాడిని కాదు. ఇలా మాట మార్చడం తప్పయ్యా, తప్పు తప్పు తప్పు. ఏంటి చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? అసలు డబ్బు వాల్యూ తెలుసా నీకు? తెలుసులేవయ్యా, నోటు వాల్యూ తెలుసు, నోటు వాల్యూ తెలుసు, మనిషి వాల్యూ కూడా తెలుసు. నీకేం తెలుసో నాకు తెలుసు గాని మూసుకో. నాకు డబ్బే ముఖ్యం. నాకు తెలవగడుగుతాను, నువ్వు 1 రూపాయిని సంపాదించగలవా? నీ వల్ల అయ్యే పనేనా? అన్నా, ఇల్లు ఇవ్వడం కుదరదన్నావు. నీకు మాట కన్నా డబ్బే ముఖ్యం అన్నావు. ఇంకెందుకు, వదిలేసాయి. నీ ఇల్లు నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకో. కాదు తమ్ముడు, మీ నాన్న కాస్త ఎక్కువ మాట్లాడుతున్నాడు. నేను ఆ డబ్బు తీసుకొని అప్పుడే సరే అని ఉండొచ్చు కదా. కానీ ఎందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకోమని చెప్పు. చూడన్నా, అయిందేదో అయిపోయింది. నువ్వు ఒక మాట అన్నావు, మా నాన్న ఒక మాట అన్నాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసాయి. నీ ఇల్లు నీ ఇష్టం అని చెప్పా కదా, ఇంక నువ్వు వెళ్ళు. సరే, వస్తా గోపి.
ఏంటన్నా మీ నోరు ఊరికే ఉండదా? అన్నయ్య మాట్లాడుతున్నాడుగా, మధ్యలో మీరెందుకు మాట్లాడతారు? తెలియకమ్మా. రూపాయి సంపాదించలేని వాడు నిజం మాట్లాడకూడదని తెలియక మాట్లాడా. న్యాయం మాట్లాడే హక్కు కూడా లేక తెలియక మాట్లాడానమ్మా. అందుకే వాడు అలా మాట్లాడి వెళ్ళాడు, నువ్వు ఇలా అడిగావు. అయితే అతనిదేం తప్పు లేదమ్మా. సంపాదించడం చేతకాని వాడిని వాడితో గొడవపడి వేరే కాపురం పెట్టాల్సిన గోపికి ఇల్లు దొరకకుండా చేశాను. తప్పేరా, నాదే తప్పురా. నన్ను క్షమించరా గోపి, క్షమించరా. నానా ఏంటి నాన్న ఇది? అయిన దానికి కాని దానికి ఈ క్షమాపణలేంటి చెప్పు? ఆయన ఇల్లు ఆయన ఇష్టం, ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. అయినా మనకింక ఈ ఊళ్ళో ఇల్లే దొరకవా? నానా నేను వేరే ఇల్లు చూసుకుంటాను గాని నువ్వింకా విషయం వదిలేసి. అయితే నన్ను ఇల్లు చూడొద్దంటావా? వద్దు నాన్న, నేనే చూసుకుంటాను. చేతిలో చెల్లిగవ్వలేని వాడివి ఎలా చూసుకుంటావురా? నాన్న నేను చూసుకుంటానని చెప్పా కదా, నాకు ఆ విషయం వదిలేసే ప్లీజ్. ఏమయ్యా రామనాథం, కన్స్ట్రక్షన్ పూర్తిగా వచ్చినట్టుంది. అయిపోవచ్చిందండి. ఇటుక, రాయి, సిమెంట్ అన్ని సరసమైన ధరలకు దొరికాయి కదా. దొరికాయండి. చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. వీడిప్పుడు వచ్చాడేంటి? రామనాథం, మరి నేను వెళ్ళొస్తా. అలాగేనండి. రే తొందరగా కానియండి. ఏంట్రా గోపి ఇలా వచ్చా? పెద్దనా నీకోసం ఇంటికెళ్ళాను. మీ పక్కింటి వాళ్ళు నువ్వు ఇక్కడున్నావని చెప్పారు. నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. సరే కూర్చో. ఏంట్రా విషయం చెప్పు. ఏం లేదు పెద్దనాన్న, నాకు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నీకెందుకు రాలేదా అని మళ్ళీ ఇంకో ఆలోచన. అది నాకు సడన్గా స్ట్రైక్ అయింది. ఆ విషయం నీకు చెప్తే నువ్వు సంతోషిస్తావు అనుకుంటున్నాను. ఏంట్రా అది? పెద్దనాన్న, నేను అర్చన వేరే కాపురం ఉండడానికి అమ్మా నాన్న ఒక ఇల్లు చూశారు. కానీ ఆ ఓనర్ ఏమో వేరే వాళ్ళు ఎక్కువ అడ్వాన్స్ ఇస్తున్నారని చెప్పి ఆ ఇల్లు మనకివ్వనన్నాడు. ఆ తర్వాత నేను కూడా 2-3 ఇళ్ళు చూశాను, కానీ అవేం పెద్దగా నాకు నచ్చలేదు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది పెద్దనాన్న, నేను అర్చన నీతో పాటే ఎందుకు ఉండకూడదు అనిపించింది. అలా అనిపించగానే వెంటనే నీకు చెప్దామని వచ్చాను. పెద్దనాన్న, నేను అర్చన నీతో పాటే కలిసుంటే నీకేం అభ్యంతరం లేదుగా? చెప్పేద్దన్నా. చెప్పరా. అదేంటి పెద్దనాన్న, ఈ విషయం చెప్పగానే సంతోషంగా అలాగేరా అంటావనుకున్నాను. నువ్వేమో ముభావంగా చెప్పరా అంటున్నావు. ఏం పెద్దనాన్న, మేమిద్దరం నీతో పాటు ఉండడం నీకిష్టం లేదా? అది కాదురా, సడన్ గా నువ్వు ఈ విషయం చెప్పేసరికి నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అవునరా, ఈ వేరే కాపురానికి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా? అదేంటి పెద్దనాన్న అలా అడుగుతావు? జరిగిందంతా నీకు చెప్పా కదా. నేను వేరే కాపురం ఉండను అంటే నాన్న, అమ్మ, చెల్లి, తమ్ముడు బలవంత పెట్టారు. నేను ఒప్పుకోకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతామని బెదిరించారు. ఇంక తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్నాను. ఆ విషయం గురించేగా నువ్వు వెళ్ళి మా అత్తగారు వాళ్లతో మాట్లాడావు. నేను వెళ్ళొచ్చిన విషయం సరే, కానీ నీ వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే విషయాలు చెప్పారు. అది నేను మీ నాన్నకి చెప్పాను. వాడు నీతో చెప్పాడా? వాడు చెప్పిన విషయం నిన్నేం బాధ పెట్టలేదు కదా? బాధ లేకుండా ఎలా ఉంటుంది పెద్దనాన్న? ఖచ్చితంగా బాధగానే ఉంటుంది, కానీ వేరే దారి లేదుగా. అందుకే ఒప్పుకున్నాను. గోపి, నువ్వు నిజంగానే చెబుతున్నావా? ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది పెద్దనాన్న? అయినా అసలు ఆలోచించడానికి ఏముంది? అందుకే సరే అన్నాను. సంతోషం రా, చాలా సంతోషం. ఎక్కడ నువ్వు నా కుటుంబమని ఒప్పుకోనంటావోననుకున్నా. అందుకే వేరే కాపురం విషయం నీతో చెప్పడానికి వెనకాడే. నువ్విలా నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదైందిరా. ఇక నుంచి అయినా నా వాళ్ళు నా కుటుంబమని మొండిగా ఉండబోకు. ఇప్పుడు నీకంటూ ఓ కుటుంబం ఏర్పడింది. నువ్వు నీ భార్య సంతోషంగా ఉండటం మంచిది. ఏంటి పెద్దనాన్న, నా కుటుంబం నా జీవితం వేరు చేసి మాట్లాడుతున్నావు? మనందరం కలిసి ఉంటేనే కుటుంబం. ఏంట్రా నువ్వనేది? అవును పెద్దనాన్న, వాళ్ళందరి సంతోషం కోసమే కదా నేను వేరే కాపురం పెట్టడానికి ఒప్పుకుంది. అవునరా, ఒక విధంగా చూస్తే నువ్వు తీసుకున్న నిర్ణయమే మంచిదనిపిస్తుంది. మరో విధంగా చూస్తే వాళ్ళ నిర్ణయమే మంచిదనిపిస్తుంది. దేనికదే బెటర్. ఏది ఏమైనా నువ్వు మారలేదురా, అలాగే ఉన్నావు. చాలా సంతోషం రా. ఇంతకాలం నీ వెంటే ఉన్నవాళ్ళు
ఇప్పుడు నీ సంతోషం కోసం వేరే కాపురానికి ఒప్పుకున్నారు. వాళ్ళ ఆనందం కోసం నువ్వు ఒప్పుకున్నావు. ఇలా ఒకరి సంతోషం కోసం ఒకరు మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఇది చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాను. పెద్దనాన్న, నువ్విప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నేను అర్చన నీతో పాటే కలిసి ఉండడం నీకిష్టమేగా? ఏమోరా, నువ్వో నిర్ణయానికి వచ్చి అడుగుతున్నావు. నాకేమో కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది. నీ కన్ఫ్యూషన్ కాదు పెద్దనాన్న, నువ్విలా ఏ సమాధానం చెప్పకుండా ఆలోచిస్తుంటే ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ మొదలైంది. నేను అర్చన వేరే కాపురం పెడతామంటే ఒప్పుకున్నావు, కానీ ఇప్పుడు నీతో కలిసి ఉంటావంటే నువ్వు ఆలోచిస్తున్నావు. ఏం పెద్దనాన్న, మేమిద్దరం నీతో కలిసి ఉండడం నీకిష్టం లేదా? లేకపోతే వేరే ఏదైనా సమస్య వస్తుందని అనుమానిస్తున్నావా? అబ్బే, అదేం లేదురా. నువ్వనే విషయానికి మీ అత్తగారు వాళ్ళు ఒప్పుకోరేమోనని ఆలోచిస్తున్నా. ఏ, ఎందుకు ఒప్పుకోరు? ఎందుకంటావేంట్రా? వాళ్ళసలు వేరే కాపురం పెట్టమనే దేనికి? నువ్వు అర్చన సంతోషంగా ఉండాలనే కదా, మీకు మీరుగా మీ జీవితాన్ని గురించి ఆలోచించాలనే కదా, మిమ్మల్ని అనవసరంగా మిగతా వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదనే కదా వాళ్ళ అభిప్రాయానికి వచ్చింది. అందుకే వేరే ఉండాలని కోరుకున్నది కూడా. అలాంటప్పుడు అదే కుటుంబానికి చెందిన నా దగ్గరున్నప్పుడు అది వేరే కాపురం ఎలా అవుతుంది? అప్పుడు నా దగ్గరున్నా మీ ఇంట్లో ఉన్నా ఒకటే కదా. అందుకే ఒప్పుకోనంటున్నాను. ఏంటి పెద్దనాన్న నువ్వు మాట్లాడేది? వాళ్ళేమీ బంధుత్వాల్ని సంబంధాల్ని తెగతెంపులు చేసుకోమని చెప్పలేదే. వేరే కాపురం మాత్రమే పెట్టమన్నారు. అంతే కదా, ఇంతకు ముందులాగే ఇంటి బాధ్యతలన్నీ నేనే చూసుకోవాలి కదా. అయినా మా కుటుంబంతో ఏమీ సంబంధం ఉండకూడదని చెప్పుంటే నేను అసలు వేరే కాపురం విషయానికి ఒప్పుకునేవాడినే కాదు. ఆ విషయం మా అత్తగారు వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు వేరే కాపురం మాత్రమే పెట్టమన్నారు పెద్దనాన్న. సర్లే, ఆ విషయం వదిలేసి నేను అర్చన మీ ఇంటికి రావడానికి నీకిష్టమే కదా? ఏం లేదు పెద్దనాన్న, మేము నీతో పాటు ఉంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అర్చన నీలాంటి పెద్దవాళ్ల నీడలో ఉంటుంది. అలాగే మేం కూడా నీ కొంచెం సహాయంగా ఉంటాం కదా. పెద్దనాన్న, వచ్చే గురువారం అమ్మ వాళ్ళ ఇంటికొచ్చి పాలు పొంగిస్తారు. నువ్వే ఎక్కువ హడావిడి చేయకు, అన్నీ వాళ్ళు చూసుకుంటారు. సరేనా? మరి నేను బయలుదేరతాను. గోపి, ఏంటి పెద్దనాన్న? అది కాదురా, ఇంతకుముందు మీ అత్తగారింట్లో వాళ్ళు నాతో మాట్లాడేటప్పుడు నీకేం కష్టంగా లేదా అనే చర్చ వచ్చింది. ఉంది గాని వేరే దారి లేదు కదా అన్నాను. మరిప్పుడు ఇలా అంటే బావుండదేమోరా? పెద్దనాన్న, నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడలేని విషయాలని నాన్న వాళ్లతో మాట్లాడారు కదా. అందుకే వాళ్ళ అర్చన్ని ఓ 4-5 రోజులాగి పంపిస్తానన్నారు. అందుకే నేను సరే అన్నాను. నువ్వింకా విషయాన్ని మనసులోంచి తీసే పెద్దనాన్న. వచ్చే గురువారం కల్లా నేను అర్చన మీ ఇంట్లో ఉంటాం. సరేనా? ఏం లేదురా. మరి పెద్దన్న, ఏ సమస్యనైనా చాలా సులువుగా పరిష్కరించే నువ్వు ఈ విషయంలో మాత్రం ఎందుకింత కన్ఫ్యూజ్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చెప్పా కదా పెద్దనాన్న, అన్ని సమస్యలు అవే సర్దుకుంటాయి. నా మాట విను. వస్తాను. అయ్యో, చెప్పడం మర్చిపోయాను. పెద్దనాన్న, ట్యాప్ ఏదో పాడిందన్నావు కదా, ప్లంబర్ని పంపిస్తాను, బాగు చేయించు. డబ్బులు ఇవ్వకు, నేను ఇచ్చేస్తాను. వస్తాను పెద్దనాన్న. మేడం, కాఫీ. కాఫీ మేడం. కాఫీ మేడం. కాఫీ మేడం.